మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 18 ఓట్లు ఉంటాయి. చైర్మన్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 10 ఓట్లు అవసరం. తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం బీఆర్ఎస్కు 9 వార్డులు, కాంగ్రెస్కు 7 వార్డులు దక్కాయి. అయితే ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. పోలీసు వారికి సహకరించాల్సిందిగా మనవి. ఇక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 18 ఓట్లు ఉంటాయి. చైర్మన్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 10 ఓట్లు అవసరం. తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం బీఆర్ఎస్కు 9 వార్డులు, కాంగ్రెస్కు 7 వార్డులు దక్కాయి. అయితే ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. చట్ట వ్యతిరేకం. దయచేసి పోలీసు వారికి సహకరించాల్సిందిగా, గుంపులుగా ఉండకుండా పోలీసు వారికి సహకరించాల్సిందిగా మనవి. మరొక్కసారి తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి చేయమనగా, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండడానికి లేదు. పోలీసు వారికి సహకరించాల్సిందిగా మనవి. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలర్లు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ జన సమీకరణ వ్యూహం అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక సమయంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత తీవ్రమైంది. పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి, తొర్రూరు మున్సిపాలిటీ పీఠం నెగ్గేది ఎవరిప్పుడు? శ్రీనివాసులు, హలో హలో శ్రీనివాసులు వినిపిస్తుందా? చెప్పండి, తొర్రూరు మున్సిపాలిటీ ఇప్పుడు పీఠం నెగ్గేది ఎవరు?
సరీస్ ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే మున్సిపల్ చైర్మన్ అధ్యక్ష పదవి స్వీకరించడానికి ప్రభుత్వం అయితే అన్ని ప్రాంతాలలో కూడా నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, జనగామ, తొర్రూరు, మరిపేడ, వర్ధన్నపేట ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ ఎన్నిక కోసం అయితే అదేవిధంగా కొన్ని ఘటనలు అయితే చూసాం. తొర్రూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అడ్డగించిన పరిస్థితి. తొర్రూరు మున్సిపల్లో కౌన్సిలర్లతో పాటు మాజీ మంత్రి ఎర్లబెల్లి దయాకర్ రావు వెళ్తున్న బస్సును ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే తన అనుచర గలంతోనైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రిని అయితే అడ్డుకోవడం జరిగింది. దాని విషయంలో జనగామలో కానీ పెంబర్తి వద్ద అడ్డుకున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ మరియు తన అనుచరులు కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ చెందిన మాజీ మంత్రి దయాకర్ రావు అయితే తన అనుచర గలంతో గట్టిగా వాదించిన వీళ్ళకు తోపుచులు ఆటైతే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వర్ధన్నపేట మున్సిపల్ ఆఫీస్ ఎదుట జర్నలిస్టు ధర్నా అయితే దిగారు. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు గాను ఎన్నిక విషయంలో మీడియాని అనుమతించలేదని చెప్పి అయితే వర్ధన్నపేటలో అయితే జర్నలిస్ట్ అయితే ధర్నాకు దిగడం జరిగింది. అదే భూపాలపల్లిలో కూడా పూర్తిగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికైతే పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో అందరు సభ్యులు అక్కడ చేరుకున్న తర్వాత చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. హరీష్, ఓకే, మరి సమాన బలమున్న చోట వెనక్కు తగ్గేది ఎవరని భావించవచ్చు? వెనక్కి తగ్గదంటే ఇప్పుడు మనం వర్ధన్నపేట విషయానికి వస్తే బీఆర్ఎస్ కారు, కాంగ్రెస్ కారు ఒకటి ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తన అనుచరులతో కిడ్నాప్ చేసుకుని వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పి ఇలా 6+7 ఎమ్మెల్యే ఓటుతోని 8 ఓట్లు అయ్యే పరిస్థితి నెలకొంది. అక్కడ వర్ధన్నపేటలో కాంగ్రెస్ని జెండా ఎగరవేయడం జరుగుతుంది. హరీష్, చైర్మన్ బరిలో నిలిచేది ఎవరు అయి ఉంటారంటారు? చైర్మన్ బరిలో నిలిచేది ఎవరు అయి ఉంటారు? చైర్మన్ బరిలో అయితే కాంగ్రెస్ ఇంకా పేరు మాత్రం పూర్తిగా ఎక్కడ కూడా ఎవరి పేరు అనౌన్స్ చేయని పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే అక్కడ పోయాక అధిష్టానం ఎవరి పేరు సూచిస్తే ఆ వ్యక్తికి బలపరిచి ఆ వ్యక్తిని చైర్మన్ అయిన తర్వాత వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. హరీష్, మరి ఆయా పార్టీల ఎత్తుగడలు ఏంటి అయి ఉండొచ్చు? ప్రతి పార్టీ ఎత్తుగడలు వేసుకొని ప్రణాళిక తయారు చేసుకొని గెలిచిన సభ్యులందరినీ క్యాంపుకి అయితే తరలించడం జరిగింది. క్యాంపుకు తరలించిన తర్వాత ఈరోజు అందరూ బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ప్రత్యర్థులు ఎక్కడ దొరకకుండా వాళ్ళు అంతు చిక్కకుండా క్యాంప్ ఆఫీస్ నుంచి అయితే అంటే క్యాంపు నుంచి అయితే ఎన్నిక జరిగే ప్రదేశానికైతే ఆయా భూపాలపల్లి కానీ, మరిపేడ కానీ, తొర్రూరు కానీ, నెక్స్ట్ నర్సంపేట కానీ, జనగాం కానీ అందరి సభ్యులందరూ తమ నాయకులతో వెంటబెట్టుకొని రావడం జరుగుతుంది. అదే క్రమంలో ఇప్పుడు పెంబర్తిలో మాత్రం చామల కిరణ్ కుమార్ రెడ్డి తన అనుచర గలంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ని అడ్డుకొని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అయితే మాజీ మంత్రి దయాకర్ రావు అయితే ఆరోపణ చేస్తున్నారు. ఈ ఎవరి బలాలు ఎంత అనేది మరి కాసేపట్లో తేలబోతుంది. హరీష్, ఓకే శ్రీనివాస్, అలాగే ఇటు కార్యకర్తలకు అటు పోలీసులకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. అయితే మీడియాను అనుమతించట్లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకు అనుమతించకపోవడానికి కారణాలు ఏంటై ఉంటారు? అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలీసులు అత్యుత్సాహం చూపించిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే మీడియాని కనీసం కన్సర్న్లు లేకుండా అక్కడ జరిగే అయితే అధికారులు అయితే ఎవరైతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ కొంతమంది నాయకులు చెప్పిన ఆయనకు మాటలకు కట్టుబడి వాళ్ళు మీడియాని దూరం పెట్టి అక్కడ జరిగే అవాంఛనీయ ఘటనలు ఏమన్నా సీక్రెట్ విషయాలు కూడా ఈ కెమెరాల్లో బంధిస్తారనే భయంతో మీడియాని దగ్గర పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వర్ధన్నపేటలో ఇదే పరిస్థితి నెలకొని దానిపై మీడియా ప్రతినిధులందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి మీడియాకు అనుమతించాలని చెప్పేసి ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. హరీష్, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Come on!